హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అదరహో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరొకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నారు లావణ్య గారు. వెల్కమ్ లావణ్య గారు. హాయ్ శివ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా. ఈ రోజు మీరు ఏం చేయబోతున్నారో మన వ్యూవర్స్ కోసం చెప్పేస్తారా? ఈ రోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ షవర్మా. ఓకే, అది కూడా రెస్టారెంట్ స్టైలా లేదంటే హోమ్ మేడా? హోమ్ మేడ్ అండి. హోమ్ మేడ్ అండి. ఒకసారి చూసేద్దామా మరి ఎలా చేస్తారో? ముందుగా కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ చికెన్, కర్డ్, ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్, పెప్పర్ పౌడర్, ఓకే, మసాలా పౌడర్, ఓకే, కొరియండర్ పౌడర్, సాల్ట్, పసుపు, ఓకే, జీరా పౌడర్, ఓకే, కారం అండ్ ఆనియన్స్ అండ్ లెమన్. ఓకే, ఫస్ట్ ఇవన్నీ మనం చికెన్ లో కలుపుకున్నాం. ఓకే, ఫస్ట్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం, ఓకే, తర్వాత మసాలా, తర్వాత జీరా పౌడర్, ఓకే, తగినంత సాల్ట్, ఓకే, చిటికెడు ఉప్పు అండ్ కొరియండర్ పౌడర్, తగినంత కారం ఓకే, అండ్ కర్డ్ 2 టేబుల్ స్పూన్స్. ఓకే, లెమన్, హాఫ్ లెమన్ తీసుకోవాలా? ఓకే, అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం సోయా సాస్. ఇప్పుడు మనం కలుపుకుందాం. ఓకే, మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మొత్తం టోటల్గా. అవును, మనం బోన్లెస్ చికెన్ తీసుకున్నాం కాబట్టి మొక్కకి అంటుకునేటట్టు బాగా కలపాలి మసాలాని. మసాలా ఓకేనా? మొత్తం మిక్స్ అయ్యేటట్టు. ఓకే, ఓకే, మొక్కకి బాగా పట్టింది కాబట్టి ఇప్పుడు దీన్ని 1/2 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. ఓకే, ఓకే, సరే శివ గారు, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే రండి. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, ఓకే, ఇప్పుడు పాన్ పెట్టుకుందాం స్టవ్ పైన. ఓకే, కొంచెం హీట్ అవ్వాలి. ఓకే, ఓకే, పాన్ హీట్ ఎక్కింది కాబట్టి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఆయిల్ ని హీట్ ఎక్కించుకుందాం. ఓకే శివ గారు, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మ్యారినేట్ చేసుకుని చికెన్ ఇవ్వండి. ఓకే, దీని 1/2 అవర్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఓకేనా? ఓకే. లవణ్య గారు, ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటారు మీరు? డిప్లొమాలో ఉన్నప్పుడు అండి. ఓకే, నా రోజు వచ్చి రోజు ఐటమ్ చేసి మా ప్రేక్షకుల ముందు పెట్టేసండి. ఓకే శివ గారు, మీ ఇష్టం. లవణ్య గారు, చెప్పండి. మీరు చదువుకునేటప్పుడు ఇంట్లో నుంచి చెప్పడం చేస్తారా లేదంటే హాస్టల్లో ఉండేవారా? ఇంట్లోనే అండి. ఇంట్లో ఉంటే కూడా ఇన్ని వంటలు నేర్చుకున్నారు. మనం దీన్ని మాడకుండా బోత్ సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి. ఇవన్నీ వంటలన్నీ ఎవరు? మీ అమ్మ నేర్పించిందా లేదంటే నువ్వు ఓన్గా నేర్చుకున్నావా? కొన్ని మా మమ్మీ నేర్పించారు, కొన్ని నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. ఓకే, మీ అమ్మమ్మ అలా ఇక్కడ నేర్పించలేదా? లేదండి, అమ్మమ్మ దగ్గర ఏం వంటలు నేర్చుకోలేదు, ఓన్లీ అమ్మ దగ్గర. మా అమ్మమ్మ వాళ్ళు బంగ్లాదేశ్ లో ఉంటారు. అవునా?
మరి బంగ్లాదేశ్ రెసిపీ ఏమైనా మీ అమ్మగారు ఏమైనా నేర్పించారా? లేదండి. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం వైజాగ్లోని. సో అమ్మ నేర్పించడం తప్ప అమ్మ నేర్పించడం కూడా నీకు అంత దొరకలేదు, ఆవిడ ఇక్కడ లేరు కాబట్టి. అవును. లావణ్య గారు, ఇలా ఎంతసేపు అండి మనం చేసుకోవాలి? అది ఫ్రై అయినంత వరకు బాగా. ఓకే. లావణ్య గారు చెప్పండి. మొత్తానికి స్టడీస్ మొత్తం అయిపోయిన తర్వాత శివగారు బాగా ఫ్రై అయిపోయింది కదా. ఓకే. ఇప్పుడు దీన్ని ముక్కల కింద కట్ చేసుకుందాం. శివగారు బాగా ఫ్రై అయిపోయింది కదా. ఓకే. ఇప్పుడు మనం దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఓకే. ఇలా మొత్తం ముక్కల కింద కట్ చేసుకోవాలా, చిన్న చిన్న ముక్కల కింద. శివగారు ఇప్పుడు మనం పీసెస్ కింద కట్ చేసుకున్న చికెన్ ఇంకా చపాతీ కూడా రెడీ ఉంది అండ్ మైనస్ కూడా. ఇప్పుడు మనం షవర్మా రెడీ చేసేసుకుందాం. ఓకేనండి, డెఫినెట్ గా. ఓకే, ఫస్ట్ ఒక చపాతీని తీసుకొని దానికి మైనస్ ని అప్లై చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రైడ్ చికెన్ వేసుకుందాం. ఓకే. అండ్ కొంచెం ఆనియన్స్ కూడా. ఓకే. మైనస్ వేసుకుంటున్నారా? ఇవన్నీ బాగానే చేస్తున్నారు కదా, మరి రెస్టారెంట్ అది పెట్టుకోవచ్చు కదా. ఫ్యూచర్ లో పెట్టుకుంటానండి. ఓకే, ఇప్పుడు మనం రోల్ చేసుకుందాం. ఓకే. ఇలా ప్రతి దానికి మొత్తం సేమ్ అలాగే చేసుకోవాలి, అంతే కదా. నేనేదో హాస్టల్లో ఉండి మొత్తం అన్ని నేర్చుకున్నారేమో అనుకున్నానండి. అలా ఏం లేదండి, హాస్టల్లో స్టవ్లు అవి ఉంటాయండి, ఓన్లీ మ్యాగీ చేసుకోవడానికి. అంటే చాలా మంది నేర్చుకుంటారు కదా, సో అలా మీరు నేర్చుకున్నారేమో అనుకున్నాను. శివగారు రెడీ అయిపోయింది, ఇంకా టేస్ట్ చేసేయండి. డిఫరెంట్ గా మీరు ఎంతవరకు రెడీ చేసిన తర్వాత తినడానికి చెప్తారని వెయిట్ చేస్తానండి. చాలా బాగుంది లావణ్య గారు. థ్యాంక్ యూ శివ గారు. మనకు హోమ్ మేడ్ లో చేసి చూపెట్టారు కాబట్టి డెఫినెట్ గా మీ వీడియో చూసి ఎవరైనా ఇంటి దగ్గర ట్రై చేయొచ్చండి. బాగా ఉంది. అంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో వాళ్ళు చేసే విధానం వేరు, మనం చేసే విధానం వేరు కాబట్టి సో మనకైతే ఇది బాగా అనిపించింది. చూసారు కదా రెసిపీ, మీకు కూడా నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అదర్హో యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ లావణ్య గారు. మాకు సెకండ్ టైం వచ్చేసి ఒక మంచి రెసిపీని చూపెట్టారు మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే లావణ్య గారు లాగా ఎవరైనా వచ్చి చేయాలనుకుంటే కమెంట్ బాక్స్లో ఐ విల్ డూ ఇట్ అని మెసేజ్ చేయండి. డెఫినెట్గా మేము రెస్పాండ్ అవుతాం. మీరు కూడా ఇచ్చి ఇక్కడ వంట చేయొచ్చు. అలాగే అదర్హో యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరొక సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ అప్, శివ.